శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించారన్న వార్తలపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పు ఎలా ఉన్నా భక్తుల మనోభావాలను అక్కడి ప్రభుత్వం పట్టించుకోవాలని అభిప్రాయపడుతున్నారు. శబరిమలలో జరుగుతున్న వివాదంపై హైదరాబాద్లో అయ్యప్ప భక్తులు ఏమంటున్నారో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళలు వెళ్ళొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అక్కడికి చాలామంది మహిళలు వెళ్లేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు కావచ్చు, అయ్యప్ప భక్తులందరూ కూడా మహిళలు ఎవరు కూడా వెళ్ళొద్దని ఆపివేయడం జరిగింది. ఇదే గొడవ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు ఇద్దరు మహిళలు శబరిమల ఆలయం లోపలికి కూడా చేరుకోవడం జరిగింది. ఆలయం లోపలికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవాలయం సంబంధించినటువంటి పూజారులు ఆలయంలో సంప్రోక్షణ జరిగిన తర్వాతనే మళ్ళీ తెరుస్తామని చెప్పి కూడా మొత్తం ఆలయాన్ని మూసివేయడం జరిగింది. మనతో పాటు అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాలాధారణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శబరిమలలో జరిగినటువంటి దాన్ని ఎలా చూస్తారు మీరు? స్వామి, ఇప్పుడు సాములందరూ ఇప్పుడు అక్కడ గుడి బంద్ చేశారంటే ఇప్పుడు సాములందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సంక్రాంతి దాకా ఫుల్ రెసిమ్ ఉంటుంది గుడి. సాములకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ లేడీస్ అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అది తర్వాత అమలు పరచుకోవాలని మేము కోరుతున్నాం స్వామి. లోపలికి మహిళలు వెళ్ళడానికి ఎలా అంటారు? మహిళలు పోవడం కూడా కరెక్ట్ కాదు స్వామి. నా అభిప్రాయం అయితే అసలు దేవుడి విషయంలో కానీ హిందూ తత్వం మీద సుప్రీంకోర్టు కదా, ఏ కోర్టు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అది జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు దేవుడి ఆచారాల మీద ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, ఇప్పుడు వచ్చిన పద్ధతి అది. దానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనో ఎవరో ఇచ్చారని చెప్పేసి మహిళలు వెళ్ళటం, అది వెళ్ళే వెసులుబాటు ఉంటే పెద్దలు ఆచార్యులు వాళ్ళే చెప్తారు వెళ్ళొచ్చు వెళ్ళకూడదని. వాళ్ళే చెప్పలేనప్పుడు సుప్రీంకోర్టుకి ఏం తెలుసు? కోర్టు చెప్పిందని ఈరోజు ఇద్దరు మహిళలు లోపలికి కూడా నిధులు ట్రై చేసినప్పుడు ఇప్పుడు లోపలికి చేరుకోవడం కూడా జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? ఇది మాత్రం చాలా ఖండించవలసిన విషయము. ఎందుకంటే పూర్వత కాలం నుంచి ఎప్పటి నుంచో మనము చేసినదంతా కూడా ఇవాళ మట్టిపాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే కేరళ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది. దానికి మద్దతు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే కేరళ ప్రభుత్వం అందరూ పోలీసు బలగం కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరూ అలా సహకరించడం వల్లనే ఇలా జరుగుతుంది. ఇలాంటి శుద్ధి చేశాకనే మనము వెళ్ళాలి. కాకపోతే లేడీస్ వెళ్ళడం మాత్రం చాలా ఖండించవలసిన విషయం. ఇప్పటివరకు శబరిమలలో ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు లేరు. కాకపోతే 55 సంవత్సరాలు దాటిన వారు మాత్రము వెళ్ళడానికి ఆస్కారం ఉండేది. 10 ఏళ్ళ పిల్లలు లోపటి వాళ్ళు